తమ సేవలను గుర్తించి ప్రమోషన్ ఇచ్చి ఆ తర్వాతే ట్రాన్స్ఫర్లు చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని సచివాలయ సిబ్బంది నిరసనకు దిగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షులు కల్లూరు పెద్ద మస్తానయ్య పాల్గొని మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి జూనియర్ అసిస్టెంట్ హోదాలో పోస్ట్ ఇవ్వడంతో పాటు స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు. వారికి ప్రమోషన్ ఇచ్చిన తర్వాతే ట్రాన్స్ఫర్స్ చేయాలని కోరారు. సిబ్బంది కోరుతున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలన్నారు. ఈ మేరకు పలు డిమాండ్లతో కూడిన మెమరండాను మున్సిపల్ మేనేజర్ రవికుమార్ కు ఉద్యోగ సంఘ నాయకులు సచివాలయ సిబ్బంది అందజేశారు. వర్ధిల్లాలి గ్రామవాడ సచివాలయ ఐక్యత, వర్ధిల్లాలి గ్రామవాడ సచివాలయ ఐక్యత, ఉద్యోగస్తుల ఐక్యత. ప్రమోషన్ పాస్, ప్రమోషన్ పాస్, ప్రమోషన్ పాస్, ప్రమోషన్ పాస్. సార్, మేము వార్డు హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాం సార్ ఆత్మకూరు మున్సిపాలిటీలో. మాకు 2 సంవత్సరాలకు ప్రొబేషన్ పూర్తి చేస్తామన్నారు సార్. కాకపోతే 9 నెలలు లేటుగా చేసినారు సార్. లేట్ చేసినందుకు కూడా మేము ఎట్టి పరిస్థితిలో బాధపడలేదు. కాకపోతే మా డిమాండ్స్ ఏమంటే మాకు రావాల్సిన 9 నెలల అరియర్స్ మాకు రావాలి, నోషనల్ ఇంక్రిమెంట్ అనేవి రావాలి సార్ ఖచ్చితంగా. ఫస్ట్ ఇవన్నీ మాకు చేసిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ కల్పించిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ అనేవి జరిపించాలి సార్. ఇవి అందరి ముఖ్యంగా నేను ఈ డిమాండ్స్ని అడుగుతున్నాను సార్. మీడియా మిత్రులకి మొదటిగా నమస్కారాలు. నా పేరు అయ్యూ. నేను ఆత్మకూరు తాలూకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మేము ఇక్కడ సమావేశం కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల 8 నెలల నుంచి గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు పనిచేయడం జరుగుతుంది. 5 సంవత్సరాల 8 నెలలైనా మాకు ఎటువంటి ప్రమోషన్ కానీ, సర్వీసులు కానీ, ప్రాపర్ సర్వీసులు కానీ, ప్రాపర్ జాబ్ చార్ట్ అయింది ఇటువంటి ఏవీ లేకుండా మాకు ఈ రేషనలైజేషను, ప్రమోషన్ లేకుండా ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కల్పించడం జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సర కాలంలో గ్రామవార్డు సచివాలయం ఏదో చేస్తున్నాము, ఇది అయిపోయింది, మీదంతా అయిపోయింది, ఈ డిపార్ట్మెంట్లో మర్చి చేస్తాము, రేషనలైజ్ చేస్తాము, మిగిలిన సిబ్బందిని ఆ డిపార్ట్మెంటు ఈ విధంగా కుదరగొడుతూ వస్తున్నారు. కానీ తీరా చూస్తే జీవో నెంబర్ పైన తీసుకొచ్చి ఇప్పుడు మాకు రేషనలైజేషన్ కమ్ ట్రాన్స్ఫర్స్ అని బదిలీలు చేపట్టడం ఇది ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ప్రభుత్వానికి ఎందుకు మా మీద ఇంత శీతకను? ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులే, ఏ చిన్న పని అయినా సర్వేలైనా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులే. ఎటువంటి అలవెన్సెస్ లేకుండా ఎక్కడ పని చేయాలన్నా డిప్యుటేషన్ మీద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళడం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలని జరుగుతుంది. గత సంవత్సరం నుంచి ప్రతి సర్వేకి గ్రామవార్డు సచివాలయం వాళ్ళే చేస్తారు తప్ప ఎటువంటి ప్రభుత్వం ఎటువంటి అలవెన్సెస్ లేకుండా ఓన్లీ గ్రామవార్డు సచివాలయం ఉద్యోగస్తులని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో 2 సంవత్సరాలకు ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామన్నారు. కానీ 2 సంవత్సరాలు దాటి 9 నెలలు అయినా కూడా 2 సంవత్సరాలు 9 నెలలకు ప్రొబేషన్ డిక్లేర్ జరిగింది. కానీ ఆ 9 నెలల అరియర్స్ కానీ 2 సంవత్సరాలు 9 నెలల తర్వాత కూడా ఎటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ లేకుండా ఇప్పటికి 5 సంవత్సరాల 8 నెలలు అయ్యింది. 5 సంవత్సరాల 8 నెలల్లో ఎటువంటి నోషనల్ ఇంక్రిమెంట్ లేకుండా డిఏలు కానీ, హెచ్ఆర్ఏలు కానీ, ఎటువంటి పిఆర్సీలు లేకుండా గ్రామవార్డు సచివాలయం చాలని జీతంతో 30,000 జీతంతో చాలని జీతంతో కొంతమంది వేరే ఊర్ల నుంచి వచ్చి, వేరే మున్సిపాలిటీస్ నుంచి దూరవారం నుంచి వచ్చి పనిచేయడం జరుగుతుంది. కానీ మాకు ఇంతవరకు కానీ ప్రమోషన్స్ కానీ, సర్వీసెస్ కానీ ఎటువంటి జాబ్ చార్ట్ లేకుండా మాతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మా మీద దయ ఉంచి అట్లీస్ట్ ఒక కమిటీ వేసి ఆ కమిటీ ప్రాతిపదికన వీళ్ళకి ప్రమోషన్ ఏ విధంగా ఇవ్వచ్చు, ఏ డిపార్ట్మెంట్స్లో ఇవ్వచ్చు అని పరిశీలించి కమిటీ నివేదిక తదనుగుణంగా మాకు ప్రమోషన్ కల్పించాలని, అదేవిధంగా ప్రమోషన్ కల్పించిన తర్వాతనే ట్రాన్స్ఫర్స్ కానీ రేషనలైజ్ కానీ చేపట్టాలని మేము కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడిని. గత ప్రభుత్వం ఎంతో గొప్పగా వార్డు సచివాలయం వారి ఉద్యోగస్తులు అని గొప్పగా చెప్పుకొని గొప్పగా పోస్టులు ఇస్తామని చెప్పి లాస్ట్కు అట్లీస్ట్ జూనియర్ అసిస్టెంట్ స్కేల్ కూడా లేకుండా వాళ్ళకి నచ్చిన స్కేల్ పెట్టుకొని ఈ పోస్టులను తీసుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వారైనా దయ ఉంచి వాళ్ళను కరకరించి అట్లీస్ట్ జూనియర్ అసిస్టెంట్ నుంచి స్కేల్ తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మొదట ప్రమోషన్ ఛానల్లో వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి రేషనలైజేషన్ తీసేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు జరపడమే చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే ఇప్పుడు చేరినారు మీరు ఎక్కడంటే ఎక్కడ వెళ్ళిపోండి అని చెప్పి ట్రాన్స్ఫర్ చేయడం ఇది తగదని. అదేవిధంగా జాయినింగ్ నుండి సర్వీస్లో 2 సంవత్సరాలు నుండి 9 నెలల వరకు 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ రావాలి. ఆ ఇంక్రిమెంట్లు అందించాల్సిందిగా కోరుచున్నాము. 9 నెలలు ఆలస్యంగా ప్రమోషన్ ఛానల్లో డిక్లరేషన్ చేసినారు, ప్రొఫెషనల్ డిక్లరేషన్. దానికి నష్టపోయిన డబ్బులు కూడా ప్రభుత్వం కేటాయించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పోవాలంటే సచివాలయంలో ఇప్పుడు కొత్తగా క్లస్టర్ విధానం చేసి కొన్ని పోస్టులను ఎత్తేసినారు. అసలు ఆ పోస్టు వాళ్ళను ఏం చేస్తారు, ఏ ఉద్యోగాలు ఉంచుతారు, మొట్టమొదట తెలిపిన తర్వాతనే ఈ ట్రాన్స్ఫర్ జరపాలని. అంతవరకు ఈ ట్రాన్స్ఫర్ జరపడం వల్ల ఎవరి కొద్దీ వాళ్ళు అంటే ఎవరు అవసరం ఉంటే ఈ డిపార్ట్మెంట్లో ఈ పోస్టు మాకు అవసరం అంటే వాళ్ళతో వాడుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా ఒక వ్యక్తిని, ఒక ఉద్యోగిని ఏ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నారో ఆ డిపార్ట్మెంట్కు అలాట్ చేసి దానికి సంబంధించిన వర్కులు మాత్రమే చేయించుకోవాలని, ఒక్కొక్కరిని ఎక్కడైతే మేము ఇట్లా మెడికల్లో వాడుకుంటాము, ఎక్కడైనా వాడుకుంటామని చెప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఒక థర్డ్ ఏఎన్ఎం క్వాలిఫికేషన్ వచ్చేసి హెల్త్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, కానీ ఆమెను ఏఎన్ఎం థర్డ్ అంటే కింద కేటర్ అంటే ఏఎన్ఎం 1 నుంచి 2 కాకుండా థర్డ్లో వేసి ఆమె జీతాన్ని ఇక్కడైతే 50,000 తీసుకునే వాళ్ళకు 30,000 ఇస్తున్నారు. అంటే ఎంత అన్యాయం జరుగుతుందంటే వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగికి మినిమం వాళ్ళ జీతం 50,000 ఉండాల్సింది 30,000 చేసి మేము ఉద్యోగాలు ఇచ్చుకున్నాము, మేము అందరికీ ఇచ్చేస్తున్నాం అంటున్నారు. కాబట్టి 30,000 నుంచి 50,000 మినిమం జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ సదావకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామవార్డు సచివాలయ సిబ్బంది, గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ప్రతి పనిలోనూ అభివృద్ధి పదంలోనూ వారు భాగస్వాములు అవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెస్తూ ప్రతి పనిని పారదర్శకంగా చాలా జాగ్రత్తతో రాష్ట్రం అభివృద్ధి చెందేలా కష్టపడుతున్నారు. కాబట్టి మేము గ్రామవార్డు సచివాలయ తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారిని విన్నవించుకునేది ఏమంటే, హేతుబద్ధీకరణ తర్వాత మనకు ట్రాన్స్ఫర్లు జరగాలని, ట్రాన్స్ఫర్లు నేటివ్ మండల్ నేటివ్ వార్డు కాకుండా వేరే వార్డు అమలు చేయాలని, సొంత మండలంలో కాదు నేటివ్ మున్సిపాలిటీ వాళ్ళు కాదు అనకుండా నేటివ్ మున్సిపాలిటీ అయినా కూడా వేరే వార్డు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా మనకు సవరణలు చేసి మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని మనము గ్రామ వార్డు సచివాలయ శాఖ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వారిని విన్నవించుకోవడం జరిగింది. మనకు అక్టోబర్ 2వ తేదీ 2019 నాడు మన పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ పుట్టినరోజున 73-74 రాజ్యాంగ సవరణ అనుసరిస్తూ మన యొక్క గ్రామ వార్డు సచివాలయాల శాఖలు ఏర్పడ్డాయి. ఆ శాఖలో మేము భాగస్వాములై అప్పటి నుంచి నేటి వరకు అవిరళ కృషి చేస్తూ ప్రతి అర్హత ఉన్న వ్యక్తికి పథకాలను అందిస్తూ అంతర్జాతీయ కరోనా మహమ్మారి సమయంలో ఏ ఒక్కరూ బయటికి రానికి భయపడితే ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగే బయటికి వెళ్ళి వారిని హోంకు తరలించడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారికి 2 చేతులు జోడించి విన్నవించుకునేది ఏమంటే, ఫస్ట్ రేషనలైజేషన్ తర్వాత ట్రాన్స్ఫర్లు జరపాలని, మనకు 9 నెలల వెనుకబడిన అరియర్స్ ఇవ్వాలని, మన శాఖకు పూర్తి పారదర్శకంగా ఒక అధికారిని మాత్రమే అజమాయిషీ పెట్టాలని, పలు శాఖల అధికారులు మన గ్రామ వార్డు సచివాలయంపై అజమాయిషీ ఉందని, ఈ విధంగా ఈ పైన ఇచ్చిన మనం ఉదాహరణలన్నీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒకసారి సమాలోచన చేసి మంత్రి గారితో చర్చించి మా యొక్క గ్రామ వార్డు సచివాలయ యొక్క పనులను త్వరితగతిన పూర్తి చేసి మా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు పడాలని నేను ఈ విధంగా గ్రామ వార్డు సచివాలయ తరపు నుంచి ముఖ్యమంత్రి గారిని విన్నవించుకుంటాను. థ్యాంక్ యూ అన్నారు.